హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రధిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. దేశం మొత్తం ఇప్పుడు ఒకటే టెన్షన్. పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలు, వంట గ్యాస్ సిలిండర్ కోసం ఎదురుచూపులు. గత కొన్ని రోజులుగా మనందర్నీ ఇబ్బంది పెడుతున్న ఈ ఇంధన కొరత అసలు ఉన్నట్టుండి ఎందుకొచ్చింది? దీని వెనకున్న కారణాలేంటి? మరి పరిష్కారమేమైనా ఉందా? వాటన్నిటి గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. అవును, అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. మన వీధుల్లో కనిపిస్తున్న ఈ సమస్యకు అసలు కారణం ఇక్కడికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమాసియాలో మొదలైంది. ఏంటి, అక్కడి గొడవకు మన పెట్రోల్ కష్టాలకు సంబంధమేంటి అంటారా? ఉంది. ఈ సంక్షోభం కథ అక్కడనుంచే స్టార్టయింది. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ సమస్య అసలు ప్రపంచస్థాయిలో ఎక్కడ మొదలైందో చూద్దాం. ఆ తరువాత దాని దెబ్బ మన భారతదేశం మీద ఎలా పడిందో అర్థం చేసుకుందాం. ప్రభుత్వం వెంటనే ఏం చర్యలు తీసుకుందో చూసి, అసలీ సంక్షోభంతో సంబంధమే లేకుండా ఉన్న ఒక ఊరికథ గురించి కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, మనం ఏ దారిలో వెళ్ళాలి అనే విషయాలను కూడా చర్చిద్దాం. సరేనా? పదండి ఇక స్టార్ట్ చేద్దాం. సరే, ముందుగా అసలు సమస్య మూలాల్లోకి వెళ్దాం. మన పెట్రోల్ బంకుల దగ్గర ఈ క్యూలకు కారణం పశ్చిమాసియాలో మొదలైందని చెప్పాను కదా. అక్కడ జరిగిన ఒక సంఘర్షణ మన దేశాన్ని ఇంతలా ఎలా ప్రభావితం చేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ ఒక్కసారి చూడండి. అంతా మొదలైంది ఫిబ్రవరి చివర్లో. ఇరాన్ను టార్గెట్ చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్ కొన్ని దాడులు చేశాయి. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఊరుకోలేదు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీల మీద ఎదురుదాడి చేసింది. దాని దెబ్బకి సౌదీ అరామ్కో లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీలు మూతపడ్డాయి. యుఏఈ, ఖతార్, కువైట్ లాంటి దేశాలు కూడా తమ ఉత్పత్తిని భారీగా తగ్గించేశాయి. అంతే, ఒక్కసారిగా ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసే మెయిన్ లైన్ కట్ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హార్మూజ్ జలసంధి. ప్రపంచంలో 20% చమురు ఇక్కడే నుంచే వెళ్తుంది. ఈ దారి మూసుకుపోయింది. కాని యుద్ధనౌకలతో కాదు. అందుకే దీన్ని అదృశ్య దిగ్బంధనం అంటున్నారు. అంటే కంటికి కనిపించని లాక్డౌన్ అన్నమాట. అసలు విషయమేంటంటే, ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం వల్ల రిస్క్ పెరిగిపోయిందని. ప్రపంచంలోని 90% షిప్పింగ్కు ఇన్సూరెన్స్ ఇచ్చే పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక మా వల్ల కాదు, మేం ఇన్సూరెన్స్ ఇవ్వలేం అని చేతులెత్తేశాయి. మరి ఇన్సూరెన్స్ లేకుండా కోట్ల విలువైన చమురుతో ఏ షిప్ అయినా ప్రయాణిస్తుందా? అస్సలు ప్రయాణించదు. సో అలా ఒక్క యుద్ధనౌక లేకపోయినా ఈ ఆర్థికపరమైన నిర్ణయంతో ఆ దారి మొత్తం బ్లాక్ అయిపోయింది. సరే, ప్రపంచంలో ఏదో జరిగిపోయింది. దాని ప్రభావం నేరుగా మన భారతదేశం మీద ఎలా పడింది? ఈ పరిస్థితి మనల్ని ఎంత బలహీనమైన స్థితిలో ఉంచిందో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి. మన పరిస్థితి ఏంటో ఇది క్లియర్గా చెప్తుంది. మన దేశానికి అవసరమైన పెట్రోల్, డీజిల్లో ఏకంగా 85%, 85% మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన సొంత ఉత్పత్తి కేవలం 15%. మరి ఆ 85%లో కూడా చాలా భాగం ఇందాక మనం చెప్పుకున్న హార్మూజ్ జలసంధి నుంచే రావాలి. అందుకే అక్కడ చిన్న సమస్య వచ్చినా మన దేశం మొత్తం ఆగిపోయేంత ప్రమాదముంది. ఈ నంబర్ల ప్రభావం ఇప్పుడు మన కళ్ల ముందే, మన వీధుల్లోనే కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల దగ్గర గంటల తరబడి ఎదురుచూపులు, క్యాబులు, ఆటోలు సరిగ్గా దొరక్క ఆఫీసులకు, పనులకు వెళ్లలేని పరిస్థితి. ఇక వంట గ్యాస్ లేక హోటళ్లు మూసేస్తున్నారు. అంతెందుకు, హాస్పిటల్స్లో కూడా కరెంటు పోతే జనరేటర్ వెయ్యాలంటే డీజిల్ కోసం ఆలోచించాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇది నేరుగా సామాన్యుడి జీవితం మీద పడిన పెద్ద దెబ్బ. మరి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేసింది? జనాలకు కాస్త ఊరట కలిగించడానికి, పరిస్థితి చేదాటిపోకుండా చూడ్డానికి కొన్ని తక్షణ చర్యలైతే ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం వెంటనే చేసిన పనేంటంటే పన్నులు తగ్గించడం. పెట్రోల్ మీద లీటర్కి 13 రూపాయలున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని 3 రూపాయలకి తగ్గించింది. అలాగే డీజిల్ మీదున్న 10 రూపాయల అదనపు డ్యూటీని పూర్తిగా తీసేసింది. దీనివల్ల వెంటనే ధరలు తగ్గిపోతాయని కాదుగాని, అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నా ఆ భారం మొత్తం మనమీద పడకుండా ఈ పన్నుకోత ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. ఇలాంటి కష్టకాలంలో అందరం కలిసికట్టుగా ఉండాలని ప్రధానమంత్రిగారు కూడా పిలుపునిచ్చారు. ఆయన చెప్పినట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఒక టీం ఇండియాలాగా కలిసి పనిచేస్తే ఈ సమస్యను మనం అధిగమించగలమని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాసేపదంతా పక్కన పెట్టి క్షేత్రస్థాయికి వెళ్దాం. దేశమంతా ఇంధన సంక్షోభంతో అల్లాడుతుంటే వీటన్నిటికీ దూరంగా స్వయం సమృద్ధితో ఉన్న ఒక ఆదర్శ గ్రామం ఉంది. ఆ ఊరి కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
ఈ ఊరి పేరు కట్టనబావి. ఇది కర్ణాటకలో ఉంది. ఇప్పుడు దేశమంతా ఎల్పీజీ సిలిండర్ల కొరతతో ఎంత ఇబ్బంది పడుతోందో మనకు తెలుసు. కాని ఈ ఊరి ప్రజలకు ఆ చింతే లేదు. అసలు వాళ్లకు ఈ సంక్షోభంతో పనే లేదు. అదెలాగో చూద్దాం. ఈ గ్రామంలో దాదాపుగా ఓ 250 ఇళ్లుంటాయి. అంటే ఒక మామూలు మధ్య తరహా పల్లెటూరు. కాని అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఆ 250 ఇళ్లల్లో ఏకంగా 225 ఇళ్లకు గోబర్ గ్యాస్ అంటే బయోగ్యాస్ కనెక్షన్లున్నాయి. అంటే దాదాపు 90% ఇళ్లకు వాళ్ల సొంత గ్యాస్ ఉందన్నమాట. అద్భుతం కదూ! ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇది ఈ మధ్యకాలంలో మొదలుపెట్టింది కాదు. ఈ ఊరి ప్రజలు గడిచిన 4 దశాబ్దాలుగా అంటే సుమారు 40 ఏళ్లుగా ఇదే పద్ధతిలో సొంతంగా తయారు చేసుకున్న ఇంధనాన్ని వంట కోసం వాడుతున్నారు. ఈ అద్భుతమైన మార్పు వెనక ఉన్నది ఒక్క వ్యక్తి. ఆయన పేరు శివాజీ కాగణికర్. ఆ ఊరి వాళ్లంతా ఆయన్ని ప్రేమగా అజ్జా అని అంటే తాత అని పిలుచుకుంటారు. 4 దశాబ్దాల క్రితం ఆయన ఒక్కడే మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఈరోజు ఆ ఊరి తలరాతనే మార్చేసింది. చూశారు కదా, కట్టణబావి లాంటి ఒక చిన్న పల్లెటూరు సాధించిన ఈ విజయం ఇప్పుడు మన దేశం మొత్తానికే ఒక దారి చూపిస్తోంది. ఇలాంటి స్థానిక పరిష్కారాలను జాతీయ స్థాయిలో ఒక పెద్ద ప్రణాళికగా ఎలా మార్చవచ్చో ఇప్పుడు చూద్దాం. కట్టణబావి ఇచ్చిన స్ఫూర్తితో ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. గోబర్ గ్యాస్ లాంటి జీవ ఇంధనాలను ప్రోత్సహించడం, సోలార్ పవర్ ఉత్పత్తిని పెంచడం, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ఎంకరేజ్ చేయడం, అలాగే పైపులు ద్వారా ఇంటింటికి గ్యాస్ ఇవ్వడం, దేశీయంగా మన ఆయిల్ ఉత్పత్తిని పెంచుకోవడం, ఇలా ఒక బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం సమస్య ఏంటి, పరిష్కారాలేంటి అని చూశాము. సో ఫైనల్గా ఈ సంక్షోభం నుంచి మనం నేర్చుకున్న పాఠాలేంటి, మన ఇంధన భద్రత కోసం ఇకపై మనం వేయాల్సిన అడుగులేంటో ఒకసారి స్పష్టంగా చూద్దాం. ఇక ముందు మనం చేయాల్సింది 3 ముఖ్యమైన పనులు. 1. బయోగ్యాస్, సోలార్ పవర్ లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల మీద భారీగా పెట్టుబడులు పెట్టాలి. 2. కట్టణబావి లాంటి విజయవంతమైన మోడల్స్ని గుర్తించి వాటిని దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేయాలి. ఇక 3ది అతి ముఖ్యమైనది, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి మన దేశంలోనే చమురుత్పత్తిని పెంచుకోవాలి. ఈ 3ంటిని మనం సాధించగలిగితేనే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఈ సంక్షోభం మన బలహీనతల్ని మన కళ్లకి కట్టినట్టు చూపించింది. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద సవాలే, కానీ ప్రతి సవాల్లోనూ ఒక అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ సంక్షోభాన్ని మనం ఒక అవకాశంగా మార్చుకోగలమా? మన దేశాన్ని దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితి నుంచి స్వచ్ఛమైన, సురక్షితమైన ఇంధన భవిష్యత్తు వైపు నడిపించడానికి ఈ కష్టకాలాన్ని ఒక మెట్టుగా వాడుకోగలమా? ఆలోచించాల్సిన సమయమిదే.